Hi friends, how are you all? This is Anita. వేటూరి సుందరరామూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు వీరంతా చనిపోయి బతికిపోయారు. లేకపోతే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో పాటల్లో వస్తున్న సాహిత్యం చూసి బతికుండగానే చనిపోయేవాళ్ళు అన్నమాట. ఈ సాహిత్యం వింటే వాళ్ళ ఆత్మ ఎంత క్షోభిస్తుందో అనిపిస్తుంది. తేనె పలుకుల తెలుగుని బూతు భాషతో నింపి పాటలు పాడుతున్నారు కొంతమంది యాటిట్యూడ్ ఫెలోస్. అదే తెలుగు సాహిత్యం అనుకుంటున్నారు. మీనింగ్ కూడా తెలియకుండా పాడినట్ట ప్రబుద్ధుడు. ఓకే, తండ్రి కూడా మహాప్రబుద్ధుడే. తండ్రికి ఉంటే ఆ యాటిట్యూడ్ మామూలుగా ఉండదా, పొగరు. అలాగే కొడుకు కూడా వచ్చింది. ఇంకా పెంపకం ప్రత్యేకంగా ఏం కావాలి, తండ్రి పెంపకంలోనే కదా పెరిగే, తల్లిదండ్రుల పెంపకంలోనే. మరి తండ్రి అలాంటి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఆటోమేటిక్గా అతనికి కూడా వస్తుంది. ఎక్కడన్నా ప్రైవేట్గానో లేకపోతే ఎవరైనా పొలాలు వెళ్ళేవాళ్ళు ఏముందలే, పని చేసుకునేవాళ్ళు. ఈ రోజులు చదువుకున్న వాళ్ళే ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని బాగా ఉపయోగిస్తున్నారు. ఎక్కడో వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్స్లోనే ఎక్కడో యూజ్ చేస్తారు. కానీ ప్రబుద్ధుడు ఏకంగా సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు అందరూ కూర్చోబెట్టి మరీ పాట పాడి అన్పార్లమెంటరీ వర్డ్స్తో నిన్న పాటని తనే రాశాడంట స్వయంగా. మహాకవి పాపం రాసి వినిపించాడు. దానికి ఆ శ్రోతల చెవులకి ఇంపుగా అనిపించి కరతాళ ధ్వనులతో మారుమోగించారంట. అంటే అంత బాగా నచ్చింది. వన్స్ మోర్ అన్నారంట. ఆహా, ఏం పాడేవారు అని చెప్పేసి తండ్రి కూడా భుజం దాడుతూ ఉన్నాడు. సినిమాలో ఆ పాట లేదంట, సెన్సార్ వాళ్ళు కట్ చేస్తారంట. అందుకని పాపం అందరూ వినాలి ఆ పాట అని చెప్పేసి స్టేజ్ మీద ప్రబుద్ధుడు పాడి వినిపించాడు. పేరు చూడండి, చంద్రహాస్. బూతుహాస్ అని పెట్టుకుంటే పోయింది ఆటోలకి. చేసిందే పెద్ద తప్పు, పాడిందే బూతు పాట. పైగా దాన్ని విమర్శించిన ఒక సీనియర్ జర్నలిస్ట్, బిగ్ టీవీలో వర్క్ చేస్తున్న అశోక్ గారిని బ్లాక్మెయిల్ చేస్తాడు, రే అని సంబోధిస్తాడు. అస్సలు ఈ మధ్యకాలంలో ఈ యంగ్స్టర్స్ చాలామందికి ఏం చూసుకుని అంత యాటిట్యూడ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏమైనా సాధించారంటే ఏం ఉండదు. వెనకాల బాబులు సంపాదించి పెడితే దాని మీద బతుకుతుంటారు. బతికి ఏదో అజమాయిషి చలాయించాలని చూస్తుంటారు. ఒక జర్నలిస్ట్ గురించి, జర్నలిజం గురించి దాని వాల్యూ తెలిసినోడు ఎవడైనా, జర్నలిస్ట్ కాకపోయినా వేరే వ్యక్తినైనా అలా పబ్లిక్గా బ్లాక్మెయిల్ చేసే సాహసం చేశాడంటే ఎంత పొగరబోతూ, ఎంతగా వదిలేశారు పేరెంట్స్ అనుకోవాలి. అలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసినందుకు ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇంకో కానిస్టేబుల్ గారు కూడా కేసు ఫైల్ చేశారు మాదాపూర్లో. అంటే అదేమంటే రాజకీయ నాయకులు మాట్లాడట్లేదా, వాళ్ళు గడ్డి తింటే ఇల్లు కూడా తింటారా? వాళ్ళు ప్రతిపక్షాన్ని ఎరుకను పెట్టడం కోసము, రెచ్చగొట్టడం కోసం మాటలతో అవతల వాళ్ళని మానసికంగా హింసించడం కోసం ఈ మధ్యకాలంలో బూతు భాష ఎక్కువైపోయింది. ఆంధ్రాలో, తెలంగాణలో కొంచెం తక్కువే, ఎక్కువైపోయింది. దాంతో కంపేర్ చేసుకుంటున్నాడు ఆ ప్రబుద్ధుడు. ఆ పేరు పలకడం కూడా అంత మంచి అందమైన పేరు పలకడం కూడా ఇలాంటి వాళ్ళకి వేస్ట్ అన్నమాట. రాజకీయ నాయకులు మాట్లాడలేదా అంట. వాళ్ళు మాట్లాడితే మీరు పాట రూపంలో రాసి పెడతారా? అన్పార్లమెంటరీ వర్డ్స్ కూర్చోబెట్టి మరీ వినిపిస్తున్నాడు. పైగా దాన్ని వ్యతిరేకించి మాట్లాడినందుకు జర్నలిస్ట్ని బ్లాక్మెయిల్ చేయటం. ఈరోజే సినిమా రిలీజ్, బరాబర్ ప్రేమిస్తా అంట. ఏం టైటిల్స్ రా మీ మొహాల్ మండ, బరాబర్ దెబ్బేసింది. ఒక్కడెల్లా థియేటర్కి కనీసం 10 టికెట్స్ కాదు కదా, 5 టికెట్స్ కూడా అమ్ముడుపోలేదంట థియేటర్స్లో. పోనీ ఆ పాట పాడి ఏదో బై మిస్టేక్ పాడాను, నాకు తెలియలేదు, ఎందుకంటే మీనింగ్ తెలియదంట. బాబోయ్, అసలు మరీ చెవుల్లో క్యాలీఫ్లవర్లు కాదు ఇంకేమైనా ఫ్లవర్స్ ఉంటే పెడుతున్నాడు. ఒక్కరు పోలేరు ఆ థియేటర్స్లో. ఆ సినిమా దొబ్బేసింది. కనీసం ఆ పాట పాడిన తర్వాత అయినా ఇలా విమర్శలు వస్తున్నాయి, 100% విమర్శలు వస్తాయి కదా, తెలుస్తుంది కదా ముందే. విమర్శలు వస్తున్నప్పుడన్నా కనీసం ఒకసారి చెప్పడము, ఆ జర్నలిస్ట్ని ఏదో తెలియక అన్నాను అంటాం కాదు, ఇంకా రివర్స్లో నేనేం చేశాను, తప్పేంటి, నన్ను ట్రోల్ చేయట్లేదా, ఎవడో ఏదో ట్రోల్ చేశారని చెప్పి వాడి కోసం అని చెప్పేసి ఇలా రివెంజ్ తీసుకున్నాడంట బూతు పాట పాడి. ఏమి అనలైజేషను, ఏమి నాలెడ్జ్ రావడం, మోకాల్లో కూడా బ్రెయిన్ లేదనిపిస్తుంది నాకైతే. మినిమము నాలెడ్జ్ ఉంటే
అసలు ఆ విధంగా మాట్లాడు. ఏముంది, తండ్రి సీరియల్స్లో యాక్ట్ చేస్తా, సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తా బాగా సంపాదించినట్టున్నాడు. ఆ మనీతో సినిమాలు తీస్తా ఈ రకంగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఒక సినిమా ఆల్రెడీ దొబ్బుంది, ఇది సెకండ్ ఇప్పుడు కూడా దొబ్బింది. తీసిందే 2 సినిమాలు. ఈయన యాటిట్యూడ్ స్టార్ అంట. ఆ స్టార్‌కి ముందు కూడా యాటిట్యూడ్ ఆ పేరుతోనే పోయింది కదరా సగం అని మహల్ మండ. ఏమి ట్యాగ్స్ రా, యాటిట్యూడ్ స్టార్ అంట. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ డయాస్ మీద నుంచున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీ ముందు అంతమంది పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. ఆ పెద్దవాళ్ళకి కూడా తెలియదండి ఏం పాడిందో ఏం వినిపించిందో. వాళ్ళు కూడా క్లాప్స్ కొట్టి తర్వాత చక్కగా ట్వీట్లు పెట్టుకొని వీడియోస్ రిలీజ్ చేశారనమాట. అది రాంగ్గా పాడాడు అని. అప్పుడు వినిపించలా, తెలుగు రాదా మీకు? బాగానే విని స్టేజ్ ఎక్కి బ్రహ్మాండంగా పాడామని బుధం తట్టారు కదా. ఇంకా ఓవర్ యాక్షన్ అది బయట ఎగనెస్ట్గా ట్రోల్ చేస్తునేసరికి వాళ్ళు కూడా ఒక వీడియో పెట్టేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి యాటిట్యూడ్ స్టార్ నిజంగానే పేరు బాగా సూట్ అయింది ప్రబుద్ధుడికి. ఇలాంటి యాటిట్యూడ్ స్టార్ ఎవరైతే లేరు, ఇతనే ఉన్నాడు. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు సీరియల్స్ యాక్టర్స్ పిల్లలు, 1 or 2 మూవీస్కే అంటున్నారు. కానీ అంత సీన్ లేదు అక్కడ. స్వశక్తితో వచ్చిన సందీప్ కృష్ణ గారు లేకపోతే విశ్వక్సేన్ వాళ్ళు చూడండి డయాస్ మీద ఎలా ఉంటారు, జర్నలిస్ట్స్తో ఎలా మూవ్ అవుతుంటారు. వాళ్ళు ఏదైనా ఇరుకుని పెట్టే క్వశ్చన్స్ అడిగినా కానీ సర్ది చెప్పే ధోరణిలో వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళని నమ్మి ప్రొడ్యూసరు పాపం ఏదో భవిష్యత్తు ఉంటుందని డైరెక్టర్ వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టి మూవీస్ తీస్తారు. ఈ అడ్డగాడిదలు దాన్ని మొత్తం చెడగొడతారు. అందుకనే కాస్త బుర్రా బుద్ధున్నోడు సినిమా రిలీజ్కి ముందు ఎటువంటి లొల్లి పెట్టుకోరు. పోయి అనవసరం ఇష్యూ చేసుకున్నాడు. ఆ ప్రొడ్యూసర్ ఏ ఏట్లోనో తొకాలి ఇప్పుడు పాపం. ఆ డైరెక్టర్కి ఇంక ఫ్యూచరే లేదు. ఏం చేస్తారు? ఎంత కవర్ చేశారో ఆ డైరెక్టర్ నిన్న డిబేట్లో. అయినా కానీ ఈ అబ్బాయి ఆగడే అసలు. ఆ సంధ్య గారు వాళ్ళు వచ్చి డిబేట్లో మాట్లాడుతుంటే నేను పాడిన తప్పేంటి, బయట మాట్లాడట్లేదు అంటారు. బయట మాట్లాడటానికి అందరిని కూర్చోబెట్టి వినసొంపుగా నువ్వు వినిపించడానికి తేడా లేదా నాన్న? కనీసం ఆ మాత్రం జ్ఞానం అన్నా నీకు ఇంట్లో చెప్పట్లా. ఆ తప్పును కూడా 2 days అయినా ఇంతవరకు తప్పు అని సరిదిద్దుకోలేకపోయారంటే వాడి ఆలోచన స్థాయి ఏ రేంజ్లో ఉందో చూడండి. వాడనే అలా అనొచ్చు అలాంటి వాళ్ళని. మాలాంటి వాళ్ళు కొంచెం ఏజ్ ఉంది కాబట్టి మాకు అలాంటి వాళ్ళని అనొచ్చు వాడు అని. దానికి అర్హుడే. మరి అంత పెద్ద జర్నలిస్ట్నే రే అని సంబోధించిన వాడిని ఇలాంటి వాడిని వాడంటంలో తప్పేం లేదు. అలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి తెలుగు సినిమా పాట పాడి డయాస్ మీద అందరికి వినిపించి పొద్దున స్టూడెంట్స్ కావచ్చు పిల్లలు వాళ్ళకి తెలియదు. ఏది వైరల్ అయితే ఆ పాట కొట్టుకొని ఊగుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళు కూడా పాడతారు కదా, ఎంత సభ్యకరంగా ఉంటుంది. ఇంట్లో ఎన్ని తన్నులు తింటారో వాళ్ళు అలాంటివి పాడితే. నిజంగానే కోర్స్ పైకి పాడకపోవచ్చులే పాపం. ఎట్లయినా పిల్లలకి తెలియదు కదా, ఏది కొత్తగా కనిపించినా ఆ ఓన్ను పట్టేస్తారు. ఇంకా చిన్నపిల్లలు ఇంకా త్వరగా పట్టేస్తారు. అసలు దాన్ని డిలీట్ చేయాలి యూట్యూబ్లో నుంచి ఫస్ట్. ఏం చేస్తాం? సమాజానికి మీరు ఏం చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ సమాజాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు. ఇలాంటి వాళ్ళ వల్ల ఏ ఉపయోగమూ ఉండదు సొసైటీకి. వాళ్ళకి ఏ సోషల్ అవేర్నెస్ వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉండదు. అలాంటి ఆలోచన కూడా ఉండదు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే బ్రతుకుతారు. ఇలా సమాజాన్ని ఏమి చేయకపోయినా సమాజానికి కనీసం ఇలా నాశనం చేయకుండా అయినా ఉండండి. చాలామంది పిల్లల విషయంలోనే కేసులు పెట్టారు. అవును, మరి ఏ చిన్న పాట అయినా వైరల్ అవుతుంది ఈ రోజుల్లో. ఇలాంటి పాట అంటే మరి ఇంకా వైరల్ అవుతుంది, ఇంకా అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎంత త్వరగా దాన్ని డిలీట్ చేస్తే పిల్లలు కూడా అంత త్వరగా దాన్ని యూజ్ చేయకుండా మర్చిపోతారు. ఇలాంటి వ్యక్తులను మాత్రం అస్సలు వదలకూడదు, కేసులు పెట్టాలి. ఆంధ్రాలో అయితే పట్టించుకోరు ఏమో కానీ రేవంత్ రెడ్డి గారి చెవును కనుక ఈ ఇష్యూ పడిందంటే ఈయన గారికి ఒకరోజు నైట్ షో చూపిస్తారు. ఓకే, ఇంతకుముందు ఒక ఆయన ఎట్లా యాటిట్యూడ్ చూపిస్తే నాకేం తెలియదు ఏదో జరిగిపోయింది సంధ్యా థియేటర్ దగ్గర అంటే అని చెప్పేసి ఒకరోజు తీసుకెళ్లారు. బెయిల్ వచ్చినా కానీ నైట్ అంతా కూర్చోబెట్టి మార్నింగ్ పంపించారు. ఆయన నిజంగా అయితే కేసు పెట్టినందుకు కాదు, డీసీపీ ఇంటికి వస్తే కాఫీ తాగుతూ డీసీపీతో ఆర్గ్యుమెంట్ ఏమన్నా ఉందా? జనాలు వేసే డబ్బులతో బతికేవాళ్ళు. మీరు జనాలు పిచ్చిమొహాలు ఏదో టైర్డ్ అయిపోయి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్తే ఆ డబ్బులతో బతికి స్టార్లు అయిన మీరు స్వశక్తితో కష్టపడి చదువుకున్న ఐపీఎస్లు అయిన వాళ్ళు మీకోసం మీ ఇళ్ళకి వస్తే నుంచోబెట్టి మాట్లాడటం ఒక తప్పు, కాఫీ సిప్ చేస్తూ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్కి కరెక్ట్గా చెక్ పెట్టేది రేవంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళే.
బాగా చెక్కు పెట్టారు. బట్ మన ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు అలాంటి చెయ్యలేదు. ఎందుకంటే అలాంటి యాటిట్యూడ్లకి ఫోన్ చేసి మరీ పరామర్శించే మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారిది. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కష్టమే. ఎందుకంటే మనోళ్ళకి అలవాటైపోయినాయి ఈ అన్‌పార్లమెంటరీ ఓట్స్ ఫ్రమ్ ది పొలిటీషియన్స్. సో ఈ సాంగ్ కూడా బాగుందని పాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ యాటిట్యూడ్ స్టార్‌కి కూడా ఒక కోటింగ్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక ముందైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు సాహిత్యాన్ని కూనీ చేయకుండా ఎంత అందమైన కవులు ఈ భాషని తయారు చేశారో, పునరుద్ధరించారు, కనిపెట్టారు, ఇలా ఉన్నారు. అంత అందమైన పాటలు రాసిన తెలుగు కవుల ఆత్మ ఘోషించకుండా మంచిగా పాటలు రాయండి. చంద్రబోస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆస్కార్ స్థాయికి వెళ్ళిన తెలుగు భాష సాహిత్యాన్ని ఇలాంటి వెధవల వల్ల అధపాతాళానికి దిగజారే స్థితికి తీసుకొచ్చారు. వీళ్ళొక రైటర్సు, పాట రాయటం, దాన్ని స్టేజ్ మీద పాడటం, ఇలా మొహాలు మండ. తెలుగు అని తప్పు లేకుండా తెలుగు అని రాయడం కూడా రాయని వీళ్ళు తెలుగు పాట కూడా రాస్తారంట. ఇలా మొహాలకు వాళ్ళ పేరు కూడా సరిగ్గా తెలుగులో రాసుకోవడం రాదు. వీళ్ళు పాట రాసి మరీ పాడారంట. ఆయన గారే రాసి పాడాడంట. ముందు ఆ ప్రబుద్ధుడికి తన పేరన్నా ఒత్తులు పొల్లులు పోకుండా తెలుగులో రాయటం వచ్చో లేదో తెలుసుకోమనండి ఫస్ట్. ఇలాంటి పాటలు పాడే వాళ్ళకి ఒకసారి ఇలా అన్‌పార్లమెంటరీ వర్డ్స్ పబ్లిక్గా యూజ్ చేసే వాళ్ళకి కఠినంగా కనుక ఒకసారి శిక్ష వేస్తే ఇంకొకరు ఇలాంటి సాహసం చేయరు. శివాజీ గారు మంచి ఉద్దేశం కోసం ఒక మాట మాట్లాడితే దాన్ని 2 నెలల నుంచి దాన్ని పట్టుకొని ఊగులాడి ఇష్యూ చేశారు. ఈ పొలోమని వచ్చేసారు ఇండస్ట్రీ పెద్దలు. ఇప్పుడు ఏమైపోయినాయి ఆ నోళ్ళు ఏమైనా పడిపోయినాయా? ఇప్పుడు గుర్తు రావట్లే ఈ పదాలు ఏమి చెవులకి ఏమైనా వినసొంపుగా ఉన్నాయా ఈ పదాలు? కాస్త కళ్ళు తెరిచి ఎవరు ఎలాంటి వాళ్ళు, దేనికోసం ఎవరు ఆ మంచి మాటలు చెప్తున్నారు, ఆ మంచి మాటలు ఎవరికి ఉపయోగపడతాయి ఆలోచించి రెస్పాండ్ అవ్వండి. ఇలాంటి వాళ్ళ గురించి రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకున్నప్పుడు మీ గౌరవం నిలబడుతుంది. అంతేగాని ఊరికనే ఇరుకున పెట్టాలని చెప్పేసి కొంతమంది మీద మీ ప్రతాపం చూస్తే అది తిరిగి మీకే కొట్టిద్దనమాట. సో ఇలాంటి వాళ్ళని మాత్రం అసలు బహిష్కరించాలి నిజంగా మరోసారి ఏ సినిమాకి అర్హులు కాకుండా. ఆల్రెడీ అదే జరిగింది. ఇప్పుడు సెకండ్ సినిమా కూడా ఫట్ ఎవడూ లేడు ఆ థియేటర్ దగ్గర. ఆ టైటిల్ ఏందిరా బరాబర్ ప్రేమిస్తారంట. నీ యాటిట్యూడ్కి తగ్గట్టే ఆ టైటిల్ ఉంది. ఆ టైటిల్ అప్పుడే సగం సినిమా పోయింది. నేను నీ పాటతో మొత్తం గోయిందా అయిపోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కొన్నాళ్ళు కూల్గా ప్రశాంతంగా కాస్త మెడిటేషన్ చేసుకొని తెలుగు భాష వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చంద్రహాస్ అనే పేరు రాసుకున్న తర్వాత అప్పుడు సినిమా తీయడం మొదలుపెట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.